ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మనకి హార్ట్ అటాక్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో అయితే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఒక 10 years ఆఫ్ డయాబెటీస్ కోర్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఈవెన్ దో కంట్రోల్డ్ షుగర్స్ ఉండేసి కంట్రోల్గా పెట్టుకున్న రెగ్యులర్ చెకప్లో ఉన్న లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో తనలో ఉన్న రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది స్లోగా పెరుగుకుంటూ పోతుంది, నెమ్మదిగా పెరుగుకుంటూ పోతుంది. ఈ కొలెస్ట్రాల్ శాతం పెరుగుతున్న కొద్దీ లోపల పూడికలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి రక్తనాళాల్లో. ఈ పూడికలు కాస్త పెరుగుతున్న కొద్దీ మనకి హార్ట్ అటాక్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లలో మేజర్గా 1 కంటే 3, 1 కంటే 2 అంటే ఒకే రక్తనాళంలో హార్ట్ అటాక్ అనేది ఉండదు, మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాసెస్ అనేది లాంగ్ టర్మ్లో అన్ని రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. కంపేరిటివ్లీ డయాబెటీస్ టు స్మోకింగ్ చూసుకుంటే స్మోకింగ్లో ఒకే రక్తనాళంలో సడన్గా ఫామ్ అవుతుంది, రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. కానీ డయాబెటీస్ పేషెంట్లలో లాంగ్ స్టాండ్ స్లోగా బ్లాకేజెస్ ఏర్పడి 70% కాస్త 80%, 100%కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డయాబెటీస్ అనేది మోర్ డేంజరస్ మనకి కంపేర్ చేసుకుంటే మిగతా వాటితో. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మటుకు డయాబెటీస్ పేషెంట్లు బైపాస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే 2 కంటే 3 రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటాయి కాబట్టి. అండ్ మోర్ ఎవర్ ఇంకో విషయం చెప్పాలంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తుంది. నార్మల్గా హార్ట్ అటాక్ అన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అంటాము, హ్యాండ్ పెయిన్ అంటాము, జా పెయిన్ అంటాము. బట్ డయాబెటీస్ పేషెంట్లలో ఇలాంటి క్లాసికల్ సిమ్టమ్స్ అనేటివి చాలా మటుకు తగ్గిపోతుంటాయి. ఎందుకంటే బాడీలో మనకి ఏవైతే నాడీ వ్యవస్థ ఉంటుందో, నాడులు ఉంటాయో, ఏవైతే మనకి పెయిన్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో ఆ పెయిన్ సెన్సిటివ్ ఏరియాని, అటానమిక్ నర్వస్ సిస్టమ్ని ఈ డయాబెటీస్ ఉండడం వల్ల, వాటిని తినేయడం వల్ల సో మనకి సెన్సిటివిటీ పోతుంది, అంటే పెయిన్ అనేది లేకుండా పోతుంది. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లలో పెయిన్ అనేది తెలియదు. సో అలా పెయిన్ లేనప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా కానీ పేషెంట్ స్టేబుల్గా ఉండేసి కొద్ది రోజుల తర్వాత 1-2 days తర్వాత తనకి స్లోగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి సిమ్టమ్స్ అంటే సడన్గా ఆయాసం రావడం, కాళ్ళలో వాపులు రావడం, రాత్రి పడుకోలేకపోవడం, లేచి కూర్చోవాల్సి వస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్లో మనకు ప్రజెంట్ అవుతారు డయాబెటీస్ పేషెంట్స్. సో ముందు జాగ్రత్తగా డయాబెటీస్ కంట్రోల్ చేస్తూ దానికి తగ్గట్టు ముందు జాగ్రత్తగానే మనం యాంజియోగ్రామ్ చేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది.